నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ రాష్ట్ర మహిళలందరికీ కూడాను రాఖీ పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. రాజకీయ పరంగా, విద్యాపరంగా అలా అన్ని రంగాల్లో కూడా మహిళలు రాణించాలని, ఆ దేవుడి ఆశీస్సులు అందరి మహిళలపై ఉండాలని చెప్పి ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఆయన ఒక పోస్ట్ పెట్టారు. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, అంటే ఈ ప్రశ్న నాది కాదు, ఈ పోస్ట్ కింద అలానే ఈ న్యూస్ వేస్తున్న ఛానల్స్ కింద కామెంట్స్ ఒక్కసారి చూస్తే కనుక జనాలు ఎన్నో ప్రశ్నలు కురిపిస్తున్నారు రాఖీ పండగకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషెస్ మీద. అంటే చెల్లిని గోడకి కొట్టిన వ్యక్తి ఈరోజు రాష్ట్ర ప్రజలకి అలానే మహిళలకి శుభాకాంక్షలు తెలియజేస్తాడా? సొంత చిన్నాన కూతురు మీదే హత్య అనే నింద వేసిన వ్యక్తి ఈరోజు ఏ మొహం పెట్టుకొని విషెస్ చెప్తున్నారు? ఇలా రాష్ట్ర మహిళల మీద, ఒక హోదాలో ఉన్న వ్యక్తుల మీద చిన్న పెద్ద అని తేడా లేకుండా అనుచిత పదజాలంతో, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో విరుచుకుపడ్డ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న వ్యక్తి ఈరోజు రాఖీ పౌర్ణమికి విషెస్ చెప్తున్నారు. ఈయనకి మహిళలంటే నిజంగానే గౌరవం ఉందా, లేదా ఏదైనా నామకహాగా చెప్తున్నాడా అని ఎన్నో రకాల ప్రశ్నలు ఈరోజు ప్రజల నుండి వస్తున్నాయి. మరి వీటిని ఎలా చూడాలి? ఎవరి భావన ఏంటి? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. ఎక్సలెంట్ సార్. యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర మహిళలందరికీ కూడా విషెస్ చెప్పారు. అందరికీ దేవుడు ఆశీస్సులు ఉండాలి, దీవెనలు ఉండాలి, లబ్ధి పొందాలి అని చెప్పి. కానీ రాష్ట్ర ప్రజలు ఎందుకు ఈ విషయస్ని నెగిటివ్ చేస్తున్నారు? వాళ్ళు చాలా ప్రశ్నలు, ఇందాక నేను ఇంట్రోలో చెప్పిన విధంగా ఎన్నో ప్రశ్నలు కురిపిస్తున్నారు. దీనికి మీరు ఏమంటారు? మీరు ప్రస్తావించినట్టుగా మీరు ఒక క్వశ్చన్ వేశారు కదా, స్ట్రైట్ క్వశ్చన్ స్ట్రైట్ ఆన్సర్ చెప్పవలసి వస్తే, జగన్ రెడ్డి గారు రాఖీ పండగ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర మహిళలకు శుభాకాంక్షలు చెబితే నెగిటివ్గా ఎందుకు తీసుకుంటున్నారు అనేది కదా క్వశ్చన్. ఎందుకంటే లీడర్కి ఎప్పుడైతే క్రెడిబిలిటీ ఉండదో అప్పుడు లీడర్ చెప్పే మాటల్ని విశ్వసించరు, అందుకని నెగిటివ్గా తీసుకుంటున్నారు. అది ఏ ఫీల్డ్లో, ఏ రంగంలో ఉన్నా. ఏ లీడర్ ఈజ్ వన్ హూ నోస్ ద వే, గోస్ ద వే అండ్ షోస్ ద వే. అంటే ఆదర్శప్రాయంగా నాయకత్వం, నాయకుడు ఉన్నప్పుడు ప్రజలు విశ్వసిస్తారు, అప్పుడు క్రెడిబిలిటీ ఉంటుంది. అప్పుడు నేను చేసిందే చెప్పి, చెప్పిందే చేస్తే నేను మాట మీద విశ్వాసం ఉంటుంది. మరి జగన్ రెడ్డి గారు గడిచిన ఇన్ని సంవత్సరాల కాలం నుంచి నా మహిళలు, నా ఎస్సీలు, నా బీసీలు అంటుంటాడు. మంచిదే, ఆయన చెప్పేది ఏంటి, మరి అదే చేస్తున్నారా? అది చేస్తూనే ఉంటే రాఖీ శుభాకాంక్షలను కూడా మరి ప్రజలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారంటే మనం ఒకసారి పరంపర కొనసాగింది ఎలా అనేది పరిశీలించినట్టయితే, గతంలో ఆయన పరిపాలించిన కాలంలో ఒకసారి మనం పరిశీలిద్దాం. అమరావతి రైతులు భారీ ఎత్తున ఉద్యమం చేస్తుంటే అందులో ఫస్ట్ టైం మహిళలు, అమరావతి ప్రాంత మహిళలు రోడ్డు మీదకి వచ్చి అన్ని రోజులు ప్రొలాంగ్ పోరాటం చేస్తే వాళ్ళని ఏ విధంగా హింసించారు, టార్చర్ పెట్టారు, అసలు ఒక మహిళల్ని చూడవలసిన విధంగా చూశారో వీళ్ళు. ఒక పాయింట్. అదంతా అయిపోతే రీసెంట్గా వాళ్ళ సాక్షి సంబంధించిన మీడియాలో ఇద్దరు వ్యక్తులను కూర్చోబెట్టి అమరావతి పోరాటం గురించి, అమరావతి రైతుల గురించి, అమరావతి మహిళల గురించి మనం వినకూడని, ఏ మనిషి వినటానికి ఇష్టపడని భాష మాట్లాడారే. అంటే మహిళల మీద వీళ్ళకున్న గౌరవం, అదే కదా గౌరవం, అదే కదా వీళ్ళు చేసిన పనుల వల్ల కదా జనానికి అర్థమయ్యేది ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు. లేటెస్ట్ ఒక టాపిక్ తీసుకున్నట్టయితే, నల్లమరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఆయన రీసెంట్ లేటెస్ట్ కామెంట్స్ ఒక ఎమ్మెల్యే, కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఆ ఎమ్మెల్యే మీద మాజీ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ పబ్లిక్ మీటింగ్లో, అది అసలు ఇంకొక మనిషి వినటానికి కూడా ఇష్టపడ్డాడే. ఒక ఎమ్మెల్యే పొజిషన్. ఇంకొక విషయం, వాళ్ళ చెల్లెల వరుస, అంటే తల్లి చెల్లి ఎవరు లేరా మీకు? అంటే ఒక చెల్లెళ్ళకి వరుస అయ్యే ఆమెను పట్టుకొని నేను అనకూడని మాటలు, దరిద్రమైన మురికి మాటలు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడారే. మరి మహిళలు సిగ్గుపడే అంశం కదా అది. ఆ సందర్భంగా మాట్లాడినప్పుడు ఈయన ఖండించకపోయినా పర్వాలే, కానీ ఆయన సమర్థించాడు, సపోర్ట్ చేశాడు. అంటే ఆయన సపోర్ట్ చేసి ఆయన మాట్లాడాడు. అంటే ఆ స్కూల్లో ఫిలాసఫీ, పాలసీ ట్రైనింగ్ అదే. అంటే ఈయన భావజాలమే ఆయన మాట్లాడాడు. అటువంటి మహిళలను మాట్లాడినప్పుడు కూడా సమర్థించాడంటే ఈయనకి మహిళల మీద గౌరవం ఎట్లా ఉంది? నా నెక్స్ట్ పాయింట్, సొంత తల్లి చెల్లిని ఈసి బయటపడేశాడు కదా ఇంట్లో నుంచి ఆస్తి కోసం. షర్మిలమ్మ పుట్టుకనే ప్రశ్నించినప్పుడు ఈయన చక్కటి చిరునవ్వులు నవ్వాడు తప్ప ఖండించలేదే.
అవును. చెల్లిని ఆ మాట అన్నప్పుడు ఈ అన్నగా ఖండించలేకపోతే ఏం మెసేజ్ వెళ్తుంది సమాజానికి? తల్లిని చెల్లిని సరస్వతి పవర్ విషయంలో ఎన్సీఎల్టీలో కోర్టులో కేసేసి వీధికి ఈడ్చారే, మరి ఎక్కడుంది మహిళల మీద గౌరవం? వైఎస్ వివేకానంద కూతురు సునీతారెడ్డి గారు వాళ్ళ తండ్రిని చంపింది ఫలానా వ్యక్తులని గోరును విలపిస్తున్నారే, 6 సంవత్సరాల నుంచి ఒంటరి పోరాటం చేస్తుంది. మరి ఆ చెల్లిని చెల్లిలాగా చూసారా? ఆమె ప్రత్యక్షంగా చెప్తుంది, వైఎస్ అవినాష్ రెడ్డి ఆయనకి సపోర్ట్ చేసింది మా అన్న అని ఆమె 6 సంవత్సరాల నుంచి చెప్తా ఉంది. మరి ఆమెను కూడా దొబ్బేశారా బయటికి? అంతటితో ఆగలా. సునీతారెడ్డి వాళ్ళ హస్బెండ్ రాజశేఖర్ రెడ్డి వీళ్ళిద్దరే చంపించేశారని వాళ్ళ మీద కేసు పెట్టేశారు. అయ్యా, ఇంత దారుణమా? ప్రపంచం మొత్తం తెలిసినా కూడా అంటే మహిళల మీద ఈయనకున్న గౌరవం ఉందా? అసలు తల్లి అయినా చెల్లి అయినా వేరే మహిళ అయినా కూడా ఏ భావం ఉంది ఈయనకి? ఈయన చేసిన చేష్టలేంటి? ఈయన సపోర్ట్ చేసిన వ్యక్తులు మహిళల మీద ఏ విధమైన మాటలు మాట్లాడారు? వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, మహిళల మీద వాళ్ళు మాట్లాడిన బూతులు మనం వినగలమా? మరి అటువంటిప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఒక పార్టీ అధినేతగా ఈయన ఏ రోజైనా వాళ్ళని ఖండించాడా అంటే ఈయన సమర్థించాడంటే వాళ్ళకి మహిళల మీద ఉన్న గౌరవం ఇదే ఆయనకి ఉన్న గౌరవం. మహిళల మీద గౌరవం లేని వ్యక్తి మహిళలకి శుభాకాంక్షలు, నా చెల్లెళ్ళు అంటే ప్రజలు నమ్ముతారా? క్రెడిబిలిటీ ఉంటే కదా నమ్మేది. చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేస్తే ఎక్కడ నమ్ముతారు ప్రజలు? ఆ క్రెడిబిలిటీ, విశ్వసనీయతని ముందు డెవలప్ చేసుకోవాలంటే గౌరవం ఉందని నేను చెప్తే సరిపోదు, అది చూపించాలా. అది లోపం. అందువల్ల ఈరోజు ఈయనకి పరిస్థితి వచ్చింది. కానీ మహిళల మీద గౌరవం అనేది లేదు ఈయనకి, బ్యాచ్కి అనేది చాలా సంఘటనల పరంపర మనకు చూసినట్టయితే అర్థమవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం ఆడవాళ్ళు అంటే రాజకీయ అస్త్రాలు అంటారు, అంతేగాని ఎలాంటి ఎమోషన్స్, ఎలాంటి గౌరవం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎమోషన్స్, గౌరవం లేకపోయినా పర్వాలే, మనం ఆయన మనిషిగా చూడొచ్చు. కానీ స్వయాన నారా చంద్రబాబు నాయుడు గారి భార్య ఏ రోజు కూడా రాజకీయాల్లోకి వచ్చిన మనిషి కాదే. ఆమెను పట్టుకొని అసెంబ్లీ సాక్షిగా ఏళ్ల మనుషుల చేత తిట్టించిన మాటలు ఒక మనిషిగా మనం వినగలమా? ఆ రోజు ఈయన అసెంబ్లీలో ఉండి వాళ్ళని సపోర్ట్ చేస్తూ చక్కటి చిరునవ్వులు నవ్వాడే. అంటే మహిళల మీద ఉన్న గౌరవం ఏంటిది అనేది ఈ సంఘటన కూడా సరిపోదా? మరి నారా లోకేష్ బాబు గారి వైఫ్ను కూడా మాట్లాడారే, ఎవరిని వదిలిపెట్టారు వీళ్ళు మహిళల్ని? ప్రతి మహిళల్ని, రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళని, ఉన్న వాళ్ళని అంత కించపరిచే విధంగా, మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడించారు. మాట్లాడిన వాళ్ళకి సపోర్ట్ చేశారు కదా. ఇంకెక్కడ వస్తుంది క్రెడిబిలిటీ, విశ్వసనీయత? ఆయన చెప్తే ఎట్లా నమ్ముతారు ప్రజలు? అంటే మొత్తం మీద ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా నమ్మే స్థితిలో దాటేశారు. అండ్ ఎలాంటి విషయాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో ప్రజలు లేరు. అది ఆయనకున్న విశ్వసనీయత. ఓకే, ఆయన మీద ప్రజలకున్న విశ్వసనీయత. ఓకే, రైట్, థ్యాంక్ యూ.